ఏంటిది 2 డేస్గా ఇది ఫోన్ చేయలేదు? సరే మనమే చేద్దాం. హలో చెప్పవే. ఎక్కడున్నావే? జంప్ అవుదామని మా వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. పంపుతున్నా కొడతా. జంపు గింపు అన్నావంటే మూసుకొని ఇంటికి వెళ్ళు. ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటుంది. లేదువే, నా వల్ల కాదు. ఆ ఇంట్లో ఆ టార్చర్ తట్టుకోలేను. ఇంట్లో టార్చర్ 1 అవరే ఉంటుంది, కానీ నువ్వు ఇలా చేస్తే జీవితం మొత్తం వాళ్ళకి టార్చర్గా ఉంటుంది. కాస్త ఆలోచించు. లేదువే, నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. నేను పారిపోయే పెళ్లి చేసుకుంటా. పొరగొడతానే కొడతా పారిపోవాలంటే. నేను చేసిన తప్పు మళ్ళీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? చెప్తే అర్థం కదా. నేను చేసిన తప్పుకి ఇంకా బాధపడుతూనే ఉన్నా. నేను చేసిన తప్పుకి ఇంకా మా ఇంట్లో వాళ్ళు మొహం చూపించుకోలేక ఉన్నానే. ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటివే నువ్వు అనేది? హ్యాపీగా ఉన్నానని చెప్పావు కదా పారిపోయి మనీ ఉన్న వరకే మేము హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత అర్థమైంది వాడికి ఏ పని చేత కాదని. అందుకే టీచర్ జాబ్ చేస్తూ ఇంకా వాడి టార్చర్ అనుభవిస్తూనే ఉన్నా. రేపు నీకు కూడా అలా జరగచ్చు. ఆ మాత్రం అర్థం చేసుకో. భర్త అడుగుజాడలో నడిచే సీతకే కష్టాలు తప్పలేదు, ఇంకా మనం ఎంత? అందుకే అంటున్నానే, రాముడు పక్కనున్న సీతకే అన్ని కష్టాలున్నప్పుడు మనం రావణాసురు మధ్యలో ఉంటున్నాం. ఇంకెలా ఉంటుందో చెప్పు. ఏమోనే, అవన్నీ నాకు తెలియదు. నేను మా వాడినే పెళ్లి చేసుకుంటా. నేను ఎక్కడున్నానో ఎవరికి చెప్పకు, సరేనా? బాయ్. నేనే నీకు కాల్ చేస్తా, అంతవరకు కాల్ చేయ. బాయ్. ఏంటి తను అలా అంటుంది? ఒకవేళ నేను పారిపోయినా కానీ నా పొజిషన్ కూడా అలానే ఉంటుందా? నోను, అలా జరగకూడదు. మా ఓడు మంచోడు, మా ఓడు. ఏంటి వీడు ఇంకా రాలేదే? టైం అవుతుంది. అనుభవించు రాజా పుట్టింది. అనుభవించు రాజా పుట్టింది. ఏంటి వీడు ఇన్నిసార్లు నా కాల్ కట్ చేస్తున్నాడు? అనుభవించు రాజా పుట్టింది. 2 నిమిషాలు ఉండరా, ఫోన్ మాట్లాడేసి వస్తా. హలో చెప్పు. ఏంటి చెప్పేది? తెలీదా నీకు? నీకోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నా. నా కోసమా? ఎందుకు? పారిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పావు కదా, మర్చిపోయావా? రోడ్ సైడ్ పానీపూరి అమ్ముకునే దానిలో అంటూ నేను పారిపోయి నేను పెళ్లి చేసుకోవాలా? రే, జోక్స్ వద్దురా. నీకోసం అన్నీ వదిలేసి వచ్చా. ఇప్పుడు నా కోసం అన్నీ వదులుకొని వచ్చావు. రేపు నాకన్నా బెటర్గా దొరికితే నన్ను వదిలేసిపోవని గ్యారంటీ ఏంటి? రే, మర్యాదగా మాట్లాడు. నీలాంటి వాళ్ళు బతికేం లాభమే, వెళ్ళి చచ్చిపో. నిజం చెప్పు, నీకు నాకన్నా ముందు ఒకటి ప్రపోజ్ చేశాడు కదా, వాడిని ఎందుకు రిజెక్ట్ చేసావు? నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేసావు? వాడి దగ్గర ఏం లేదు, నా దగ్గర మనీ ఉందనే కదా. నన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలనుకునే కదా. ఎప్పుడు నా జాబ్ నుంచి ఖర్చు పెట్టావు అని నీ దగ్గర నుంచి 1 రూపాయిని ఖర్చు పెట్టావా? అలాంటిది నువ్వు నాకు నిధులు చెప్తున్నావా? అలా అనకురా ప్లీజ్. నువ్వు లేకుండా నేను ఉండలేను. చూడు, నేను సిన్సియర్గా లవ్ చేయలేదు, ఏదో టైంపాస్ లవ్ చేశాను. ఓకేనా? బాయ్. నో, గుడ్ బాయ్. ఎవర్రా ఫోన్లో ఇంతసేపు మాట్లాడుతున్నావు? రైట్ తీసుకోరా, వేస్ట్ ఆఫ్ టైం. చూడు, నేను సిన్సియర్గా లవ్ చేయలేదు, ఏదో టైంపాస్ లవ్ చేశాను. ఓకేనా? బాయ్. నో, గుడ్ బాయ్. చెప్పువే, పారిపోయావా? లేదే, వాడు నన్ను నిజంగా లవ్ చేయలేదంట. టైం పాస్ కోసమే లవ్ చేశాడంట. నువ్వు చాలా లక్కీవే. స్టార్టింగ్ లోనే ఇలా జరిగింది. నేను చెప్పాను కదా, నువ్వు నమ్మినావా? మా ఓడు రాముడు నేను లంకలో ఉన్నా కూడా నన్ను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకొని పెద్ద పెద్ద యుద్ధాలన్నీ చేస్తా అన్నావు కదా, అది ఇప్పుడు ఏమైంది? అంటే నేను లవ్ చేసి తప్పు చేశానా? మనం లవ్ చేయడం తప్పు కాదే.
మనం లవ్ చేసిన అబ్బాయిని ఎంచుకోవడంలో తప్పు చేశాం. ఇప్పుడే లేట్ అయిపోయింది. ఆంటీ కంగారు పడుతూ ఉంటుంది. నా మాట విని ఇంటికి వెళ్ళు. ఉండే, అమ్మ కాల్ చేస్తుంది, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. హలో అమ్మా. పింకీ, ఎక్కడ ఉన్నావే? దారిలో ఉన్నానమ్మా, వస్తున్నాను. మార్నింగ్ నేను తిట్టానని నా మీద కోపంతో వెళ్ళిపోయావా కన్నా? అయ్యో అదేం లేదమ్మా. చూడు పింకీ, నాకు మీరు తప్ప ఎవరు ఉన్నారు తల్లి. ఏదో ఒక మాట అన్నానని ఇలా కోపంతో లేటుగా వస్తే ఎంత కంగారు పడుతున్నానో తెలుసారా? త్వరగా రా నాన్న. మార్నింగ్ తిట్టినప్పటి నుంచి ఏమీ తినకుండా ఉన్నాను నాన్న. నువ్వు వస్తే అందరం కలిసి తిందామని వెయిట్ చేస్తున్నాం. అయ్యో అమ్మా, నా కోసం తినకుండా ఉన్నావా? బిడ్డ కోసం ఎదురు చూసే చూపులో ఉండే ప్రేమ ఒక అమ్మకే తెలుస్తుందిరా. 5 minutes అమ్మా, దగ్గరలోనే ఉన్నా, వస్తున్నా. ఇలాంటి కసాయి వాడి కోసం నా తల్లిని ఏడిపించాలని చూసానా? నో, ఇక మీదట నా లైఫ్లో నా ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మా అమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం. మీరు కూడా నాలాగా తొందరపడి మోసపోయి బాధపడకండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. కన్నవారి ప్రేమను కాదని కసాయవారి ప్రేమ కోసం పరితపించే ప్రతి అమ్మాయికి ఈ చిత్రం అంకితం.